అధ్యక్షుడిని ప్రజల నుంచి దూరం చేసిన ప్రజా సమస్యలపై పోరాటాలు పార్టీ నిర్మాణంలో ఏమాత్రం వెనుకబడకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. ఈ రోజు విజయమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత విషయాల గురించి కానివ్వండి, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఎక్కడి దాకా వచ్చాయి, అడహా కమిటీలు ఏ విధంగా వేసుకుంటా ఉన్నారు, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానివ్వండి, అదేవిధంగా విద్యుత్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, నిత్యావసర వస్తువుల ధరల గురించి కానివ్వండి, అన్ని రకాల సమస్యల గురించి చర్చించాలని చెప్పి విజయమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మొన్న కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నికల పేరుతో ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసింది జిల్లాల్లో, దాని గురించి కూడా చర్చించి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ విధంగా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల గురించి ఒక అవగాహన ఏర్పడాలి, దాని మీద ప్రజల తరపున ఉండి ఏ విధంగా పార్టీ పోరాడాలనేటువంటి దాంట్లో ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయాలి. త్వరలో స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కదా, ఈ నేపథ్యంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఇంకా గడప గడపకు పార్టీని తీసుకెళ్లాలనే ఒక ఎజెండా కూడా ఈ రోజు మీటింగ్ లో ఉండబోతుంది. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే ఇంకా పార్టీ కార్యక్రమాలు ఏవి ఉండవు, పార్టీని నిర్వీర్యం చేసినటువంటి ఒక కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పటికీ వైఎస్ విజయమ్మ గారు మరి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తాము, బయటికి రావడము, అన్ని కార్యక్రమాల్లో ప్రజల తరపున ఆమె ముందు పోరాటం చేయడం కానివ్వండి ఒక స్ఫూర్తిని ఇస్తా ఉంది. ఆ స్ఫూర్తితోనే రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పార్టీ అన్ని రకాలుగా మరి ముందుకు పోతుంది. ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి రైతు కూడా, ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలని, విజయమ్మ గారికి అండగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయంతో ఉన్నారు. కాబట్టి ఆ భరోసాతోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తప్పకుండా ఎదుర్కొంటాము.